గండ్లు పడవ లేకపోతే ప్రజలు కొట్టుకుపోయే జనం వచ్చి చనిపోయారు. కానీ ఇక్కడ కానీ ప్రపంచంలో కానీ ప్రభుత్వ అసమర్థత వల్ల నీటిలో ఉండి తిండి దొరక్క, భోజనం దొరక్క, పాలు లేక, నీళ్ళు లేక మునిగి 3 రోజుల్లో చనిపోయిన పరిస్థితులు దేశంలో ఎక్కడ జరగలే. దానికి చెప్తే జరిగితే ఎక్కడ ఇన్సిడెంట్ చెప్పండి, ఒక్క ఇన్సిడెంట్. అది ఎక్కడ? ఏజెన్సీ ప్రాంతంలో మన పాడేరు లేకపోతే అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కాదు. రాష్ట్రం నడిపొట్టిన ఒక ప్లేన్ ఏరియాలో ఇది ఏంటిది? ఇది దాని మీద సమాధానం లేదు, దాని మీద వచ్చి డిస్కషన్ లేదు. ఎంతసేపు వాడి మీద వీడి మీద చేయడమే. మీరు 100 సంవత్సరాలు మీది మంచి పరిపాలన అని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఫైన్. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళండి, ప్రజలే చెప్తారు వాస్తవాలు ఏటో. 10 రోజులు కాకపోతే 20 రోజులు తిరగండి, మేము వాడుద్దాంలే, మీ హక్కు అది, మీ పార్టీ పాలసీ ఇది. కానీ ఈ భగవంతుని ఎందుకు మధ్య తీసుకొస్తారు? దేవుడితో రాజకీయాలేంటి? మరి వాళ్ళు మీ యువ గారు చెప్పారు కదా, ఈయన మేము వాడలేదని. మరి దాని సమాధానం ఏంటి? అందుకు దయచేసి ఈ క్షణం నుంచి నా హంబుల్ రిక్వెస్ట్, మా ప్రజాప్రతినిధులు అందరి తరపున, ఎంత చెప్పాను, మా అందరి తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దీని మీద చర్చోపాదులు మరొద్దు. వాస్తవాలు ప్రజలు తెలియాలి. నేను రోజు ఇప్పుడు ఎక్కడో చూశాను. నేను అంటే చెప్పచ్చు నాకు ఒక గౌరవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఐవారి కృష్ణ ఒక బ్రాహ్మణ సమాజం చెందిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ చేసిన వ్యక్తి, టీడీడీకి ఈవో చేసిన వ్యక్తి, ఆయన మాట చెప్పాడు. ఇలాంటివి జరుగుండవని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జరుగుంటే మాత్రం ఇది చాలా అపచారం. ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. దాని మీద చర్య తీసుకోవాల్సిందే. ఒకవేళ జరగకపోతే అత్యుత్తమైన వ్యక్తి దీన్ని ఆపాదించారు కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పవలసిందే అని చెప్పారు. దాన్ని కట్టుబడి ఉన్నాను. నేను కూడా డిమాండ్ చేస్తాను. తీసుకుని చర్య XYZ ఎవరైనా తప్పు జరిగితే నిరూపించుకుంటే, లేనప్పుడు సాక్షాత్తు ఎవరైతే రాజకీయాలకు దేవుణ్ణి ఉపయోగించుకున్నారో ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకి వాళ్ళు రాజకీయాలు చేద్దామనుకున్నారో వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. దయచేసి కూటమిలో ఉన్న ఒక పార్టీ మీ మతాలు, నా దేవుళ్ళు అని ప్రధానంగా చెప్పుకుంటున్న పార్టీ దయచేసి దృష్టి పెట్టండి. మీరు కూడా రాజకీయ పరంగా ఆలోచన చేయకండి. కనీసం మీరైనా సరే వాస్తవాలు ప్రజలు తెలియాలి. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాల తర్వాత నిజాలు బయట చెప్పాలి. ఉంటే శిక్షించబడాలి, లేకపోతే క్షమాపణ రావాలి. దీన్ని ఏంటి? అందుకే మిమ్మల్ని అందరిని పిలిచాను, పెట్టాను. సరే, ఆ ప్రభుత్వం తాలుగా గొప్పలాలు చెప్పుకోనండి. ఆ గొప్పలు ఏమిటో గొప్పలు కాదేంటో ఓ 2 నెలల్లో నేనైతే ప్రత్యక్షంగా అనుకుంది. సంక్రాంతి వరకు దీని మీద మాట్లాడకూడదు, సరే ప్రభుత్వానికి సమయం ఇద్దాంలే